అడ్వర్సేరియల్ నెట్వర్క్ల ద్వారా ఏఐ డెవలపర్స్ ఇప్పుడు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి టూల్స్ చాలా క్రియేట్ చేస్తున్నారు. నిజానికి విజువల్స్లో స్టైల్ చేంజ్ అన్నది కొత్త విషయమేమీ కాదు. ఒక ఇమేజ్ ఇచ్చి మరో ఇమేజ్ని స్టైల్ రిఫరెన్స్గా ఇస్తే వెంటనే అది ఈ స్టైల్లోకి మారిపోతుంది. 2015 నాటికే ఇలాంటి టూల్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూనిఫై అనే టూల్ ఉంది. ఇది ఇమేజ్ల్ని పిక్చర్ యానిమేషన్ స్టైల్లోకి మారుస్తుంది. అయితే వీడియో స్టైలింగ్ టూల్స్ అన్నవి 2020 తర్వాత వచ్చాయి. వాటిలో V2Nify పవర్ఫుల్గా న్యాచురల్గా పనిచేస్తోంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏ స్టైల్లో వీడియో కావాలనుకుంటున్నామో ఆ స్టైల్ తాలూకో కీ ఫ్రేమ్ని పెయింట్ చేసి ఇచ్చినా సరిపోతుంది. పైగా ఇది లైవ్గా పనిచేస్తుంది. చూడండి, మనం ఒక పేపర్ మీద పెయింటింగ్ గీసినా కూడా మనం పేపర్ మీద ఇస్తున్న కలర్స్, షేడ్స్, ఆ కాంబినేషన్స్ అన్నింటినీ ఆధారంగా తీసుకొని వాటిని కంప్యూటర్లోని డిజిటల్ వీడియోకి అప్లై చేయగలుగుతుంది. ఇదొక రియల్ టైం ఎఫెక్ట్. నిజంగా ఈ రియల్ టైం ఎఫెక్ట్ ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడండి, ఇక్కడ బాల్ మీద గీస్తున్న కలర్స్, అదే లైట్స్ అక్కడ ఆ మనిషి మీద, ఆ డిజిటల్ వరల్డ్లో మనిషి క్యారెక్టర్ మీద అప్లై అవుతున్నాయి. అలాగే ఇక్కడ బాల్ మీద గీసే లైటింగ్, ఆ చుట్టుపక్కల వాతావరణం, ఇవన్నీ కూడా అక్కడ ఆ డైనోసార్ పెయింటింగ్ మీద అప్లై అవుతున్నాయి.